ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా చేరుకున్నాం. అయితే ఇక్కడ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న వైసీపీ పార్టీకి అన్ని జిల్లాలకు కూడా అనేక స్టార్ క్యాంపెయినర్గా మారిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుకోకుండా మనం కలవాల్సిన పరిస్థితి వచ్చింది. సో సిద్ధార్థ రెడ్డితో మాట్లాడదాం. అసలుకి ఇప్పుడు నందికొట్కూరులో పూర్తిగా తన భుజస్కంధాల మీద నందికొట్కూరు సీటుని గెలిపించే ప్రయత్నంలో ఆయన నిమగ్నమై ఉంది. సార్ ఎలా ఉన్నారు? ఎట్లా నడుస్తుంది ఓవరాల్గా? మీరు నందికొట్కూరే కాకుండా స్టార్ క్యాంపెయినర్ కూడా మళ్ళీ ఇక్కడి నుంచి చాలా ప్రాంతాలకు వెళ్తున్నారు, చాలా దగ్గరికి అటెండ్ అవుతున్నారు. ఓవరాల్ పిక్చర్ ఏంటి? ప్రధానంగా నందికొట్కూరు పిక్చర్ ఏంటి? స్టార్ క్యాంపెయినర్ అనేది కాదు, కానీ ఏ రోజైనా పార్టీకి ఎక్కడ అవసరం పడితే అక్కడ పోయి పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు మేజర్గా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 5 సంవత్సరాల్లో చేసిన పనులపైన గౌరవం. కాబట్టి అంత మంచి పరిపాలన అందించినప్పుడు దాని గురించి ప్రజలకు వివరించి చెప్పాలా, ఆ నమ్మకాన్ని ప్రజల్లో నిలపాలనే ఉద్దేశంతోనే అన్ని చోట్ల తిరిగి ప్రచారం చేస్తున్నాం తప్ప మాకు స్టార్ క్యాంపెయినర్ అనే బిరుదు ఎవరిలే, ఆ పోస్ట్ కూడా ఎవరిలే తిరిగేదానికి. జగన్ సార్ కోసం అక్కడ ఇక్కడ ఎంత కష్టమైనా చేసేదానికి సిద్ధం. అంటే బేసిక్గా నందికొట్కూరు విషయంకి వస్తే ఇది మీకు ప్రెస్టేజ్ ఇష్యూగా మారుతుంది. ఎందుకంటే గతంలో మీరే ఇక్కడ ఉండి అభ్యర్థులను గెలిపించారు. ఈరోజు ఇంకొక అభ్యర్థి వచ్చినా ఆయన గెలుపు బాధ్యతలు కూడా మీ మీదనే ఉన్న పరిస్థితి. ఏంటి ఈసారి మీరు గతంలో రిజల్ట్స్ ఈసారి వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా ఉందనుకుంటున్నాం. ఎందుకంటే కానీ ప్రెస్టేజ్ ఇష్యూ అనేది కాదు, కానీ కొన్ని వందల మంది కార్యకర్తల్ని నేను ఇక్కడ పేరు పెట్టి పిలవగలుగుతాను. ఇప్పుడు ఈ క్యాంపెయినింగ్ జరిగే సందర్భంలోనే దాదాపు ఒక 20-30 ఇళ్ళు తిరిగితే 5-10 ఇళ్ళ మంది లోపలికి పిలిచి టీలు, కాఫీలు, టిఫిన్లు ఇచ్చి ప్రేమగా పలకరించి మేము వేసేది ఫ్యాన్కే అంటున్నారు. ఇంత గౌరవము, ఇంత అభిమానం దక్కేది ఓన్లీ పొలిటికల్ ఫీల్డ్లోనే. కాబట్టి ఆ గౌరవాన్ని, ఆ మర్యాదని జీవితాంతం కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము తిరుగుతాం తప్ప పదవి రావాలనో, అధికారం రావాలనో, ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేనే మేము రాజకీయాల్లో ఉంటామనేదో మా యొక్క ఉద్దేశం కాదు. కాబట్టి ఇంతమంది అభిమానాన్ని నిలబెట్టుకోవాలంటే కానీ కష్టపడి పనిచేయాలా. రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నాము, ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకున్నామంటే ఎక్కువ మందికి సహాయపడేదానికి ఒక అవకాశం ఉంటుంది. దానికోసం అని చెప్పి కష్టపడి తిరుగుతున్నాం. అవతల పక్క లీడర్షిప్ ఎటువంటి వాళ్ళు, మేము ఎటువంటి వాళ్ళము, తెలుగుదేశం పార్టీ ఏ రకంగా మోసం చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బెనిఫిట్ చేసింది, ఇవన్నీ ప్రజలకు వివరిస్తే గాన వాళ్ళలో ఒక చైతన్యం నింపాలనే ఒక ఉద్దేశంతోనే మేము కూడా ఇంత తిరుగుతున్నాం. కానీ ప్రత్యర్థులు ఈసారి మీ అభ్యర్థుల కంటే కూడా సిద్ధార్థ రెడ్డిని టార్గెట్ చేస్తుంది. నందికొట్కూరులో కావచ్చు, బయట ప్రాంతాల్లో కావచ్చు. ప్రధానంగా నందికొట్కూరులో మీ ప్రత్యర్థులు సిద్ధార్థ రెడ్డిని ఈసారి అంటే కంట్రోల్ చేయాలని పూర్తిగా మీ మీద ఫోకస్ చేసిన పరిస్థితి. ఏం కంట్రోల్ లేదు సార్, నేనేమన్నా భూ కబ్జాలు చేసి పారిపోయినా ఇళ్ళల్లో నుంచి? పారిపోలే కదా. పోనీ నా పైన ఏమైనా సారాయి కేసులు ఉన్నాయా, చీప్ లిక్కర్ కేసులు ఉన్నాయా, దొంగతనాల కేసులు ఉన్నాయా, డెకాయిట్ కేసులు ఉన్నాయా? నా జీవితంలో నా పైన ఏమైనా కేసులు ఉన్నాయంటే రౌడీ సీటర్ల జోలికి, క్రిమినల్స్ జోలికి పోయినా అనే కేసులే తప్ప అమాయకుల జోలికి పోయినామనే కేసులు కూడా నా పైన ఒకటి కూడా లేదు. దౌర్జన్యాలు, దోపిడీలు చేసింటే అవతలోడు దొక్కుతాడేమో, అవతలోడు టార్గెట్ చేస్తాడేమో, అందరూ గ్రూప్ అయినారేమో అని చెప్పి భయపడాలా. నేను ఇంకా ఎక్కువ అయితే కానీ నా సొంత జోబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరుగుతానా? నా శక్తి మేరకు జగన్ సార్ని అడిగి నందికొట్కూరుకి ఎంతో కొంత పనులు చేయగలుగుతున్నా. నాకు ఎటువంటి ప్రోటోకాలు లేకపోయినప్పటికీ కూడా నేను తిరిగి అడిగి, అధికారులను అడిగి, జగన్ సార్ని అడిగి పనులు చేయించగలుగుతాను. నాలో ఎటువంటి స్వార్థం లేనప్పుడు వాళ్ళు 5 మంది వస్తే నాకేంది, 50 మంది వస్తే నాకేంది, కట్టకట్టుకొని నాకు వస్తేంది, విడివిడికి వస్తే నాకేమైంది? ప్రజలతో నాకు ఒక బాండింగ్ ఉంది. ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టిన సిద్ధార్థ రెడ్డి ఈరోజు ఇదే నందికొట్కూరులో ఒక 5,000 మందిని, 3 నుంచి 5,000 మందిని పేరు పెట్టి పిలిచగలుగుతున్నాడు. ప్రతి గ్రామంలో ఒక బీసీ కాలనీకి పోయినా, ఒక ఎస్సీ కాలనీకి పోయినా, ఒక మైనారిటీ కాలనీకి పోయినా, ఎక్కడికి పోయినా కూడా ప్రేమగా పిలుచుకొని సిద్ధార్థన్ వచ్చినాడమ్మా అని ఇంట్లో చెప్పి పిలుచుకొని ఒక సెల్ఫీ ఫోటో దిగి పంపించే పరిస్థితి ఉంది. ఇటువంటి టైంలో మీరు చెప్పినటువంటి వర్కౌట్ కావాలి. అంటే సిద్ధార్థ రెడ్డి బేసిక్గా మాట్లాడేది, సిద్ధార్థ రెడ్డి మొదటి స్టార్టింగ్ సింగిల్గా స్టార్ట్ అయ్యాడు. స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజు వివిధ పదవులు పొందే స్థాయికి ఎదిగాడు. దీని వెనకాల కారణం ఎవరు? ఎలా సక్సెస్ అయింది సిద్ధార్థ రెడ్డికి మాత్రమే, ఎలా వర్కౌట్ అయిందంటే ఏం చెప్తారు? నందికొట్కూరు ప్రజలు నన్ను ఓన్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడైతే సిద్ధార్థ రెడ్డి అంటే మా పిల్లోడు అని అనుకున్నారో అదే నాకు అన్నిటికంటే పెద్ద విజయం. ఇప్పుడు నేను వేరే నియోజకవర్గాలకు పోయి తిరిగినా, వేరే నియోజకవర్గాలలో పోయి ప్రతిపక్షాలను విమర్శించగలిగిన ఆ ధైర్యం ఏమి నాకు అంటే గాను, నాకు ఏదన్నా అంత ఆపద వచ్చినప్పుడు నా నందికొట్కూరు కాన్స్టిట్యున్సీ నాకుంది. నాకు ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు నా మనుషులు నాకు సపోర్ట్గా నిలబడతారు. ఇది నా నమ్మకం. ఇంకా ఫైనల్గా ఇంకా అంతకన్నా పెద్ద నమ్మకం నీకేమి, ఏం నీ ధైర్యం అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. 99.99999% మా సమస్యని నేనే డీల్ చేసుకుంటా. అక్కడ దాకా రాని ఆయన వరకు పోనీయను. కానీ
0.0001% ఏమంటే ఆయన ఉన్నాడని ఒక ధైర్యం, అంతే. ఆ నమ్మకమే ఇప్పుడు దాకా మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకుని వచ్చింది. అంతే. కానీ సిద్ధార్థ రెడ్డి కేవలం ఇతరుల కోసం ఇతరుల ఎమ్మెల్యేలు చేయడానికి మాత్రమే పనికొస్తున్నాడు. కానీ అధ్యక్ష అనే ఎప్పుడు సిద్ధార్థ రెడ్డి ఎప్పుడు ప్రకటిస్తాడు? ఇప్పుడు తెలియని నాకు ఎమ్మెల్యే కావాలనుకునే నాకు తెలిసినంత వరకు నాకైతే పెద్ద పని కాదు. నేను ఎమ్మెల్యే కావాలా ఖచ్చితంగా, ఎంపీ కావాలా ఖచ్చితంగా, ఇంకొకటి కావాలని అనుకుంటే కానీ అనుకోవడం ఆలస్యం. ఇంతమంది ప్రజల సపోర్ట్ ఉంది, ఇంతమంది క్యాడర్ ఉంది, నాకేం పెద్ద. కానీ చిన్నతనంలో తెలియని వయసులో రాజకీయాల్లోకి రావడము, అనుకోని పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేసినాము, కొన్ని చోట్ల తప్పుడు మార్గాల్లో నడిచినాము, కొన్ని తెలియని వయసులో. దాంతో నేను సాధ్యమైనంత వరకు నా భుజాలపైన బాధ్యత ఎత్తుకునేదానికన్నా కూడా ఎవరైనా ఎత్తుకుంటే వాళ్ళకి వెనకపక్క సపోర్ట్గా ఉండాలనేదే మేజర్ రోల్. అంటే ఇంకొక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇంకా నేను ప్రూవ్ చేసుకొని ఇంకా ప్రజలకు ఎక్కువ ఉపయోగపడి ఎక్కువ పనులు చేసి నేను సరే ఇది రైట్ టైం, నేను ఎమ్మెల్యేగానో ఎంపీగానో కంటెస్ట్ చేయాలని అనుకొని ఆ టైంలో దిగాలని అనుకుంటున్నా తప్ప ఇంకా దానికి టైం ఉందని అనుకుంటున్నాను. అంటే మిమ్మల్ని మీరు ఆపుకుంటున్నారా లేకపోతే అవకాశాలు రావట్లేదా? అవకాశం కోసం నేను ప్రయత్నం చేయలే అంటున్నా. నన్ను నేను ఆపుకుంటున్న మాట వాస్తవమే, ప్రెసెంట్ వ్యాక్యూమ్ లేని మాట కూడా వాస్తవం. సో అంటే యాక్చువల్గా ఇక్కడ మీరు బైరెడ్డి సిద్ధార్థ కుటుంబంలోనే మీ రాజశేఖర రెడ్డి కూతురు కూడా ఎంపీగా పోటీ చేస్తుంది. ఇక్కడ టీడీపీలో ఒక డిఫరెంట్ కల్చర్ కనబడుతుంది. నేను తిరుగుతుంటాను, ఒకరేమో సింగిల్గా మాకు ఒక వర్గం ఓటేయండి, ఇంకొకరేమో ఇంకో వర్గానికి ఓటేయండి. అది మీకు కొంత అనుకూలించే అంశమే. మరి ఇటువంటి అంశాన్ని ఎలా క్యాప్చర్ చేస్తున్నారు? వాళ్ళ తలనొప్పి మాకు ఎప్పుడు అనవసరమైన సబ్జెక్టు. వాస్తవానికి అయితే తెలుగుదేశం పార్టీ లీడర్లను చూపించినట్టే నేను గుర్తు కూడా పట్టలేను సగం మందిని. అంటే ఎందుకంటే నాకు తెలియదు వాళ్ళతో నాకు ఎప్పుడు నా కాడికి వచ్చే మనుషులు, నా క్యాడరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్, మా మనుషులు అంతే, మా కుటుంబాలు, మా బంధువులు. నేను వాళ్ళని ఎవరిని మేము ఆలోచన చేయం. వాళ్ళు గుంపులుగా వచ్చినా, అందరు కలిసి వచ్చినా, వాళ్ళల్లో వాళ్ళకు మనస్పర్ధలు ఉన్నా, దానివల్ల మాకు ఏదైనా అడ్వాంటేజ్ వస్తుందని మేము ఎప్పుడు ఆలోచన చేయలే. మేమేం చేయాలా? కార్యకర్తల సమావేశాలు పెట్టుకున్నాం, బూత్ కమిటీ సమావేశాలు పెట్టుకున్నాం, ఆత్మీయ సమావేశాలు పెట్టుకున్నాం, మీటింగులు పెట్టుకున్నాం, గడప ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం, ప్రతి విలేజ్ కవర్ చేసినాం. మా కార్యాచరణ ఏంది అనేది మాత్రమే మాకు ఇంపార్టెంట్ తప్ప అవతలడి వీక్నెస్లో అవతలడి స్ట్రెంత్ పైన మాకు ఎప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. మా వీక్నెస్ ఏంది, మా స్ట్రెంత్ ఏంది, మా బలం ఏంది, మా బలగం ఏంది, మా వ్యూహం ఏందనే దానిపైన మా కాన్సన్ట్రేషన్ ఉండింది తప్ప ఎప్పుడు కూడా మేము అవతలోడు ఏం చేస్తున్నాడు, వాడి కార్యాచరణ ఏందనే దానిపైన లీస్ట్ బాధడు మేము. సిద్ధార్థ్ గతంలో ఇదే నందికొట్కూరుకి కొన్ని హామీలు ప్రకటించారు. రోడ్డు విస్తరణలు కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, వీటన్నిటి మీద అవన్నీ ఇంకా సక్సెస్ఫుల్గా పూర్తి కాలేదు. ఈసారి సిద్ధార్థ రెడ్డిని ఖచ్చితంగా ఈ వ్యవహారం మీద ఒత్తిడి రావాలని ప్రజలు అడుగుతున్నారు. ఏమంటారు? ఇప్పుడు మీరు చెప్పిన రోడ్డు విస్తరణ అని అన్నారు. రోడ్డు విస్తరణ ఆ రోజు నందికొట్కూరులో ఉన్న షాప్ యాజమాన్యాలందరినీ భయపించి బెదిరించి రోడ్డు వైడనింగ్ చేసినారు. రోడ్డు వైడనింగ్ చేసినప్పుడు ఒకవేళ కానీ వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తారా ఇయ్యరా అవన్నీ వాళ్ళతో మాట్లాడి చేయాల్సినటువంటి అంశం. వాళ్ళతో ఎటువంటి చర్చలు జరపకుండా భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి ఆ రోజు రోడ్డు వైడనింగ్ చేసినారు. దాని తరఫున ఎంతోమంది చాలా మంది ప్రజలు కూడా కోర్టును ఆశ్రయించినారు. అయినప్పటికీ నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని రోడ్డు వైడనింగ్ కోసం అని చెప్పి శాంక్షన్ తెచ్చుకొని ఒక 2.5 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తున్నాను. అది కాకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అర్జీ ఇచ్చి నితిన్ గడ్కరీ గారికి లెటర్ రాయించింది. అది రిజెక్ట్ అయ్యింది. ఎందుకంటే కానీ ఇప్పుడు ఉన్న నేషనల్ హైవే అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే కానీ ఈ పెండింగ్లో ఉన్నాయి రోడ్స్ అవి అప్పుడు డెవలప్ చేస్తాము, ఇప్పుడు కాదు అని చెప్పి వాళ్ళు రిటర్న్గా మాకు లెటర్ రిప్లై రాసినారు. మా ప్రయత్నంలో ఎక్కడ విఫలం లేదనేది నేను చెప్పే అంశం. రెండోది, సిద్ధార్థ రెడ్డిని నిలదీసేదానికి వాళ్లకు ఫ్రమ్ 2014 to 2019 వాళ్ళ హయాంలో జరిగిన పనులు ఎన్ని, ఇప్పుడు 2019 to 2024 జరిగిన పనులు ఎన్ని అనేది మీరు ఒకసారి క్యాల్కులేషన్ తీస్తే ఇదే నందికొట్కూరు మున్సిపాలిటీలో 22 కిలోమీటర్ల రోడ్లు వేసినాయి. ఎన్ని? 22 కిలోమీటర్లకు సంబంధించిన రోడ్లు. ఇవి కాకుండా ఓన్లీ కార్పొరేషన్ పరిధిలోనే మున్సిపాలిటీలోనే ఈ 36,000 నుంచి 40,000 జనాభా ఉన్న ఈ నందికొట్కూరు మున్సిపాలిటీలో 22 కిలోమీటర్లు వాళ్ళు తలకిందులో తపస్సు చేసినా కూడా వాళ్ళ జీవితం అంతా కలిపి వేయలే. అది ఏంది, వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళ పని జరిపించుకున్నారు, వాళ్ళ పెత్తనం చెలాయించినారు. ఒకరు ఎమ్మెల్యేగా పనిచేసినారు, ఇంకొక ఆయన ఇన్ఛార్జ్గా పనిచేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పవర్ నడిచినప్పుడు కూడా వాళ్ళు చేయలే. నాది 1% కూడా పవర్ నడచలే. ఈ 5 ఇయర్స్ నాది ఎదురీతనే. ఈ 5 ఏళ్ళు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నప్పటికీ కూడా అడుగడుగున ప్రతిపక్షం కన్నా ఘోరమైన పరిస్థితిని నేను ఫేస్ చేసిన. అంటే అధికార పక్షంలో కూడా మీకు వ్యతిరేకత ఉందా? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, నన్ను హౌస్ అరెస్ట్ చేసినారు. సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి, నన్ను హౌస్ అరెస్ట్ చేసినారు. లాస్ట్కు టీడీపీ వాడు బైకాట్ చేసిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా నన్ను హౌస్ అరెస్ట్ చేసినారు.
బాధ అనేది ఎట్టుంటుందిరా అంటే ఇదే ప్రాతకోట విలేజ్లో ఒక పిల్లోడు ఏజెంట్ కూర్చొని ఉంటే లాఠీ చార్జ్ చేసి పోలీసులు చంపినారు. నా పైన దగ్గర 4-5 కేసులు పెట్టినారు రూలింగ్ గవర్నమెంట్. అవి ఏ పార్టీ వాడు పెట్టించినాడు, ఈ పార్టీ వాడా ఆ పార్టీ వాడా అనేది పక్కన పెడితే గాన ఈ 5 years మేము ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ మాత్రమే మీకు చెప్తున్నాం. కాబట్టి ఇంత నలిగినా కూడా నాది 1% ఒక ఎంఆర్ఓ బలకపోయినా, విఆర్ఓ బలకపోయినా, పంచాయతీ సెక్రటరీ బలకపోయినా, ఒక పోలీస్ ఆఫీసర్ బలకపోయినా మా వంతు ప్రయత్నం మేము చేసి ఫైట్ చేస్తూనే ఉన్నాం తప్ప ఎక్కడ కూడా చేతులు ఎత్తేసి అస్త్ర సన్యాసం ఎప్పుడు చేయలే. ఫైట్ చేసినా, లోకల్ బాడీస్లో ఫైట్ చేసినా, మెల్లమెల్లగా అధికారులను మార్చుకున్నా, మెల్లమెల్లగా గ్రిప్ తెచ్చుకున్నా. ఏదో ఒక రోజు గ్రామాలలోనే గ్రూపులు ఉంటాయి, ఒక గ్రూప్ టీడీపీ, ఒక గ్రూప్ వైసీపీ. కానీ టౌన్కి వచ్చేటప్పటికి డెవలప్మెంట్ చూస్తారు. కాబట్టి టౌన్ ప్రజలకు డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు 22 కిలోమీటర్ల రోడ్లు కానీ కాలువలు వేసినాము, డ్రైన్లు నిర్మించినాము, ఇవి కల్వర్ట్లు నిర్మించినాము, 3000 ఇంటి పట్టాలు ఇచ్చినాము, 1600 మందికి హౌసింగ్ ఇచ్చినాము, 30 బెడెడ్ హాస్పిటల్ చేసినాము, ఏబిఎం పాలెంకి పార్క్ ఇచ్చినాము, కొత్త మున్సిపల్ బిల్డింగ్ నిర్మిస్తాము, ఒక ఇండోర్ స్టేడియం కట్టినాము. మీకు ఇంత అనర్గళంగా ఇంత ఆగిపోయిన షాదీఖానాను మళ్ళీ తిరిగి నిర్మిస్తున్నాము. ఆడ శ్మశాన వాటికి కాంపౌండ్ వాళ్ళు కట్టినాము. ప్రతి మీటింగ్లో కూడా ఎందుకు చెప్తానా అంటే నాది 1% జరగకుంటేనే సిద్ధార్థ రెడ్డి చేసినాడే. నాది జరిగిన రోజున ఈరోజు మీరు అడిగిన వేరే ఊర్లకు స్టార్ క్యాంపెయినర్లకు ఎందుకు తిరుగుతాను అంటే నేను అన్ని ఊర్లు తిరుగుతాయన్నా జగన్మోహన్ రెడ్డి నన్ను ఒకరోజు సిద్ధార్థ నీకు ఏం కావాలా అంటే సార్ మా నందికొట్కూరుకి సాగునీరు కావాలా, తాగునీరు కావాలా అని ఆ రోజు కొట్టాడి చేపించుకున్నామని మీటింగ్ కాదనేది అని చేపించుకోవాలనే ఉద్దేశంతోనే కష్టపడి తిరుగుతాను తప్ప ఈ ఈలలకు, కేకలకు, చప్పట్లకు, సెల్ఫీలకు, ఈ ఇమేజ్కు, ఈ క్రేజ్కి సంతోషపడే వాడికి ఇవి బాగుంటాయి. కానీ దాంట్లో నా సంతోషం లేదు. ఎవరైనా కూడా ఇప్పుడు వచ్చి ఇట్లనే ప్రచారానికి వచ్చినప్పుడు ఒక ఇంట్లోకి పోతే కానీ నాకు బిల్డింగ్ వచ్చింది బాబు నువ్వే ఇప్పించినది, బాబు నాకు పింఛన్ వచ్చింది నువ్వే ఇప్పించినది, బాబు మా పొలాలకు నీళ్లు వారినాయి అది నువ్వే లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయించినది, ఇట్లాంటి మాటలు మాట్లాడితే దాంట్లో నా సాటిస్ఫాక్షన్ ఉంది తప్ప మీరు చెప్పినటువంటి స్టార్ క్యాంపెయినర్ అనే పదంలో నాకు తృప్తి లేదు. ముఖ్యమంత్రి గారు ఎందుకు మరి సిద్ధార్థని ఇంత చేస్తున్నా ముఖ్యమంత్రి గారు ఎందుకు పిలిచి సిద్ధార్థ్ ఏంటి నీ ఆలోచన ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు అనే మాట ఎందుకు అడగలేకపోయారు? ఇప్పుడు దేనికైనా కూడా ఒక టైం వస్తుంది. ఇప్పుడు ఈయన మా జబ్బార్ భాయ్ కూడా ఉన్నాడు, ఆయన సొసైటీ చైర్మన్ ఇస్తాం అనుకున్నాము. టైం వచ్చి ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినాడు. కాలం అనేది కిస్మత్ ఉంటే అయితే అన్నీ. ఇప్పుడు జగన్ సార్ ఆయన పనులు ఆయనకుండయి. ఎమ్మెల్యేలను చూసుకోవాలా, మంత్రులను చూసుకోవాలా, పార్టీని నడిపించాలా, ప్రభుత్వాన్ని నడిపించాలా, పథకాలు ఇంప్లిమెంట్ చేయాలా, చాలా పనులు ఉన్నాయి. అది మనమే గుర్తుంటామా 24 గంటలు? ఎందుకు గుర్తులేదు? ఖచ్చితంగా పనిచేసేవాడు గుర్తుండాలి కదా పార్టీలో. ఇప్పుడు అదే గుర్తు రావాలి కదా, టైం పలానా చూసినప్పుడు టైం గుర్తొచ్చి అప్పుడు నంది కొట్టుకున్నట్టు నేనే గుర్తొస్తా కదా, వేరే వాళ్ళు గుర్తురారు సార్కి. అంతే కదా. అదైతే 175లో 24 గంటలు నంది కొట్టుకునే ఉండదు కదా. నంది కొట్టుకూర అనే పేరు వినిపించినప్పుడు ఆడున్నాడు అంటాడు. అప్పుడు నేను పోయి నా సమస్యలు అని చెప్పుకుంటా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.